వైఎస్ జగన్కి తాను తప్ప మిగిలిన వాళ్ళంతా చాలా తక్కువ అనే భావన ఉంటుంది. 2023లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల టైంలోనూ గ్రాడ్యుయేట్లు పట్టించుకోవద్దని తెగ ప్రచారం చేశారు. దీంతో అధికార బలం ఎంత ఉపయోగించినా గ్రాడ్యుయేట్లంతా టీడీపీకి పట్టం కట్టారు. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. 2025లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపును తక్కువ చేసి చూడటం, జగన్ లోకల్ బాడీ ఎన్నికల గెలుపుకు లింకు చేయటం అర్ధరహితమని జగన్ తీరును మేధావులు అయితే ఎండగడుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు లోకల్ బాడీ ఎన్నికలకు ఎంతో తేడా ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికల ఓటర్లని ప్రభావితం చేయటం చాలా ఈజీ. అదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లను ప్రభావితం చేయడం చాలా కష్టం. అదంత తేలికైన పని కాదు. ఏ మార్పు వచ్చినా భయం లేకుండా తమ నిరసన చూపించేవారు చదువుకున్నవారే. వీళ్ళకి పథకాలు పోతాయనే భయం అయితే అస్సలు ఉండదు. నిర్భయంగా ఓటేసి తమ తీర్పుని చాలా స్పష్టంగా చెప్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినట్లుగా వన్ సైడ్ రిగ్గింగ్ కుదరదు. కొన్నేళ్లుగా చూస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు చాలా స్ట్రాంగ్. ఆ ఓటర్ అంతా ఇప్పుడు టీడీపీ వైపుకి తిరిగారని సర్వేలు అయితే చెప్తున్నాయి. ఎవరు ఎంత చించుకున్నా 9 నెలల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది రాదు. సోషల్ మీడియాలో ఏదేదో అయిపోతుందని భ్రమలు వేరు, రియాలిటీ వేరు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలుపు అనేది ఆషామాషీ కాదు. ఈ గెలుపును తక్కువ చేసి చూడటం మూర్ఖత్వానికి నిదర్శనం. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 67 నియోజకవర్గాలు కవర్ అయ్యాయి. 2024లో ఓట్ షేర్ కంటే కూటమికి ఎక్కువ ఓట్ షేర్ వచ్చింది. వీళ్ళు చదువుకున్న వాళ్ళు, ఎవరూ వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. జగన్ 5 ఏళ్లు అధికారంలో ఉన్న శాసనమండలిలో గ్రాడ్యుయేట్ల తరపున గళం వినిపించింది టీడీపీ ఎమ్మెల్సీలు. రాబోయే రోజుల్లో 5గురు గ్రాడ్యుయేట్లు తమ గొంతుకవుతారు. జగన్ పకటికలను కనడం మానేసి వాస్తవంలోకి వస్తే బెటర్. గ్రాడ్యుయేట్ ఓటర్లపైన తమ ధోరణి మార్చుకుంటే జగన్కే చాలా మంచిది.